భారతదేశం అంటే నాకెందుకంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేను. ఆఫ్ఘనిస్తాన్, భారత్ 2 మిత్ర దేశాలు. నిజానికి నాకు రాజకీయాలపై అంతగా ఆసక్తి లేదు. కానీ నాకు భారతదేశం పట్ల గౌరవం ఉంది. ఎందుకంటే అక్కడ మహిళలను గౌరవంగా చూస్తారు. మహిళలు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలతో జీవిస్తారు. భారతీయులు ఇతరులను చక్కగా గౌరవిస్తూ స్నేహంగా ఉంటారు. సాయం చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. నేను చదువుకున్న ఆ సమయంలో, ఆ రోజుల్లో మా యూనివర్సిటీలో ప్రొఫెసర్లు భారతీయులు. అందుకే నాకు వారి గురించి బాగా తెలుసు. వారి నాలెడ్జ్ చాలా గొప్పది. మా దేశం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైద్యం కోసం భారత్ వెళ్ళినప్పుడు అక్కడి వైద్య సౌకర్యాలు మాకు ఎంతో నచ్చుతాయి. ఆఫ్ఘన్లు భారతీయ సినిమాలను, టీవీ కార్యక్రమాలను బాగా ఇష్టపడతారు. ముఖ్యంగా అక్కడి క్రైమ్ పెట్రోల్ లాంటి టీవీ సీరియల్స్కి మా దగ్గర బాగా ఆదరణ ఉంటుంది. గమ్మత్ ఏమిటంటే మాకు మీ టీవీ కార్యక్రమాల వల్లే హిందీ నేర్చుకుంటున్నాం. ఓ ఆఫ్ఘన్ మహిళ ఇలా భారతీయ మహిళలు ధరించే దుస్తులు బాగా నచ్చుతాయని చెప్తోంది. మా వాళ్ళు భారత్ వెళ్ళినప్పుడల్లా పెళ్లి దుస్తులు ఖరీదు చేయడం హాబీగా ఉంటుందంట. ఆఫ్ఘనీలకు భారతీయులు ఇష్టపడే పానీపూరి అంటే చాలా ఇష్టం. అంతేకాదు బిర్యానీ, చికెన్ టిక్కాలను కూడా ఇష్టంగా తింటా ఉంటారు. భారత ప్రభుత్వం ఆఫ్ఘన్ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఆఫర్ చేస్తోంది. అందువల్లే మా దేశపు యువకులు భారత్ పట్టభద్రులుగా తయారవుతారు. ఏదో ఒక రోజు నేను కూడా భారత్ వస్తాను. అక్కడి మహిళలు పీల్చుకునే స్వేచ్ఛా వాయువులను నేను కూడా పీలుస్తాను, తప్పక వస్తాను. ఇదంతా ఓ చదువుకున్న ఆఫ్ఘన్ మహిళ భారత్ గురించి సోషల్ మీడియాలో భారత్ పట్ల, భారతీయుల పట్ల తన అభిమానాన్ని తెలిపిన పోస్ట్. నిజంగా ఆ ఒక్కరే కారు, దేశంలోని మెజారిటీ ఆఫ్ఘన్లు భారత్ అంటే అభిమానం చూపిస్తూ ఉంటారు. అదే కాకుండా మన దేశం కూడా ఆఫ్ఘనిస్తాన్ పట్ల మొదటి నుంచి స్నేహభావంతోనే ఉంటోంది. వారికి కష్టం వచ్చిన ప్రతిసారి ఏదో ఒక రకంగా సాయం అందిస్తూ వస్తోంది. అందుకే తాలిబన్లు ఇతర దేశాలతో ఎలా ఉన్నా గాని మన దేశంతో మాత్రం చక్కటి సంబంధాలను మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా మన దౌత్య విధానం అందుకున్న విజయంగానే చెప్పాలి. అయితే తాలిబన్లతో ఈ దోస్తీ మన మరో పొరుగు దేశం పాకిస్తాన్కు మాత్రం కంటగింపుగానే ఉంది. ఈ మధ్య ఆఫ్ఘనిస్తాన్తో దూరం మరింత తగ్గింది. పాకిస్తాన్ నుంచి ఎంతగా దూరం పెరుగుతుందో మన దేశంతో అంతగా బంధం పెరుగుతోంది. దుబాయ్లో జరిగిన కీలక సమావేశంలో తాలిబన్లతో భారత్ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మరోసారి ఆఫ్ఘనిస్తాన్కు సహాయం చేసేందుకు భారత్ సుముఖత వ్యక్తం చేసింది. దుబాయ్ వేదికగా 2 దేశాల ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ వైమానిక దాడుల్ని భారతదేశం తీవ్రంగా ఖండించిన 2 రోజుల తర్వాత జరిగిన మిస్రీ సమావేశం కీలకమైందిగా చెప్తున్నారు పరిశీలకులు. అయితే కొన్నేళ్లుగా ఆఫ్ఘనిస్తాన్కు వరుసగా భారత్ మానవతా సహాయం అందిస్తోంది. కరోనా కష్టకాలంలోనూ మన దేశం ఆఫ్ఘనిస్తాన్కు వ్యాక్సిన్ కూడా పంపించింది. దీంతో 2 దేశాల మధ్య దూరం తగ్గుతోంది. మన దేశం ఇరాన్లో నిర్మిస్తున్న చబహార్ నౌకాశ్రయం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ సహా మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యం గణనీయంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో భారతదేశానికి తాలిబన్లతో జరిగిన చర్చలు అత్యంత కీలకమైనవిగా ఉండబోతున్నాయి. జనవరి 8న దుబాయ్లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, తాలిబాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి ముల్లా అమీర్ ఖాన్ ముత్తాకి మధ్య జరిగిన సమావేశంలో ప్రాంతీయ సహకారం, పరస్పర అభివృద్ధి తదితర అంశాలపై వ్యూహాత్మక చర్చలు జరిగాయి. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రమేయం దేనికి అన్న అనుమానం కూడా రావచ్చు. అయితే ఇరాన్లో ఉన్న చబహార్ పోర్టుకు చేరుకోవాలంటే భౌగోళికంగా పాకిస్తాన్ను దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. అయితే పాకిస్తాన్ మనకు శత్రు దేశంగానే ఉంటుంది. ఎప్పుడూ కుట్రలు చేస్తూ మన దేశాన్ని అస్థిరపరిచేందుకు చూస్తూ ఉంటుంది. అందుకే చబహార్ పోర్టుకు మరో మార్గం అవసరం. అది పాకిస్తాన్ నుంచి అయితే దగ్గరగాను, సురక్షితంగాను ఉంటుంది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సహా మధ్య ఆసియా దేశాలతో భారత్ జరిపే వాణిజ్యానికి ఆటంకాలు ఏర్పడకుండా ఉండాలంటే దానికి ఆఫ్ఘనిస్తాన్ ద్వారా కనెక్టివిటీ చాలా అవసరం. ఇరాన్లోని చబహార్ పోర్ట్ ఆయా దేశాలకు నేరుగా కనెక్టివిటీని ఏర్పరుస్తోంది. ఇది పాకిస్తాన్ను దాటుకొని ఆఫ్ఘనిస్తాన్ సహా మధ్య ఆసియా దేశాలకు చేరుకోవడానికి భారతదేశానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని అందిస్తుంది. ఈ ఓడరేవును భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కు మానవతా సహాయం అందించడానికి కూడా ఉపయోగిస్తోంది. చాబహార్ పోర్టు ద్వారా భారతదేశం తన ఎగుమతుల్ని ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు తేలికగా రవాణా చేయడానికి వీలు కలుగుతుంది. ఈ మార్గం భారతదేశ అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంచుతుంది.
ఆయా దేశాల నుంచి జరిగే దిగుమతులకు కూడా మార్గం సుగమమవుతుంది. పైగా చాబహార్ ప్రాజెక్ట్ భారతదేశాన్ని పాకిస్తాన్ భౌగోళిక రాజకీయ పరిమితుల నుండి విముక్తి చేస్తుంది. ఆ దేశం దాయాదాక్షిణ్యాలపైన ఆధారపడకుండా మధ్య ఆసియా దేశాలతో నేరుగా వాణిజ్యం జరుపుకోవడానికి మనకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్ట్ భారతదేశానికి మధ్య ఆసియాలోని ఇంధన వనరులుగా సులభంగా ఆ వనరుల్ని అందుబాటులోకి తెస్తుందనే చెప్పాలి. చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్న మధ్య ఆసియా దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న భారతదేశానికి చబహార్ ప్రాజెక్ట్ కీలకంగా మారుతుంది. తరువాతి కాలంలో భారత్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్లతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో అరుదైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, చమురు నిల్వలు కూడా ఉన్నాయి. కానీ వాటిని వెలికి తీసే సామర్థ్యం లేదు. ఆర్థికంగా పూర్తిగా బలహీనంగా ఉంది. అందుకే ఆఫ్ఘనిస్తాన్తో దోస్తీ కోసం చైనా కూడా రకరకాలుగా ప్రయత్నిస్తోంది. కానీ దాంతో పాకిస్తాన్ దోస్తీ కారణంగా చైనాను కూడా అంతంత మాత్రంగానే చూస్తోంది ఆఫ్ఘనిస్తాన్. మొన్న దుబాయ్లో జరిగిన సమావేశంలో భారతదేశం తాలిబాన్ పాలకులతో అనేక అంశాలపై చర్చలు జరిపింది. మానవతా సహాయం కింద భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కు మందులు, ఆహార ధాన్యాలు, టీకాలు, ఇతర సామాగ్రిని అందిస్తామని హామీ ఇచ్చింది. రెండు దేశాల మధ్య క్రీడలు, సాంస్కృతిక సహకారాన్ని పెంచడానికి, క్రికెట్ లాంటి క్రీడల్లో సహకారాన్ని పెంచడానికి ఒక ఒప్పందం కుదిరింది. వాణిజ్యం, మానవతా సహాయం కోసం ఇరాన్కు చెందిన చబహార్ వినియోగాన్ని పెంచడానికి ఒక ఒప్పందం కుదిరింది. మనకు సంబంధించి చాబహార్ ప్రాజెక్ట్ పాకిస్తాన్కు వ్యూహాత్మకంగా ఎదురుదెబ్బ అంటున్నారు నిపుణులు. ఆఫ్ఘనిస్తాన్లో భారత్ క్రియాశీలకంగా వ్యవహరించడం, తాలిబాన్ పాలకులతో సత్సంబంధాలు పాకిస్తాన్ పాత్రను బలహీనపరిచాయి. గత వారం ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడుల్ని భారతదేశం విమర్శించడం చూసే ఉంటాం. ప్రాంతీయ స్థిరత్వానికి కట్టుబడి ఉందనే సందేశాన్నిచ్చే భారత్ ప్రయత్నాలకు ఇది బలోపేతం చేస్తోంది. ప్రస్తుతం చాబహార్ నౌకాశ్రయం అభివృద్ధి దశలో ఉంది. ఇప్పటికే భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ వాణిజ్యంలో దీన్ని రెండు దేశాలు ఉపయోగిస్తున్నాయి. అయితే ఇరాన్పై అమెరికా ఆంక్షలు ప్రాజెక్టు అభివృద్ధికి కొన్ని సవాళ్లను సృష్టించాయి. అయినప్పటికీ భారతదేశం ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిచ్చింది. చాబహార్ పోర్ట్ కేవలం తాలిబాన్లతో సత్సంబంధాల కోసం మాత్రమే కాదు, మొత్తం మధ్య పశ్చిమ ఆసియా ప్రాంతాలతో సంబంధాల్లో కూడా కీలకంగా మారనుంది. ఇది భారతదేశ వ్యూహాత్మక పరిధిని పెంచడమే కాకుండా ప్రాంతీయ స్థిరత్వం, వృద్ధికి కొంత మార్గాలను తెరవడానికి భారత్ సిద్ధంగా ఉందని చాటి చెప్పబోతోంది. గత కొన్నేళ్లుగా ఆఫ్ఘనిస్తాన్కు భారత్ సహాయం చేస్తోంది. సమీప భవిష్యత్తులో మానవతా సహాయ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి ప్రాజెక్టుల్లో కూడా పాలు పంచుకోవడాన్ని భారత్ పరిశీలిస్తోంది. గత కొన్నేళ్లుగా ఆఫ్ఘనిస్తాన్కు భారత్ అందించిన మానవతా సహాయం చక్కని ఫలితాలిస్తోంది. భారతదేశం ఇప్పటి వరకు 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలు, 300 టన్నుల మందులు, 27 టన్నుల భూకంప సహాయం, అట్లాగే 40,000 లీటర్ల పురుగుల మందులు, 10 కోట్ల డోసుల పోలియో, 15 లక్షల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ వంటి అనేక సరుకుల్ని పంపించింది.